Good morning, everyone. I am R. Lakshmi Syamla, Department of Statistics, working as a lecturer in Sir CRR College for Women, Eluru. First of all, I would introduce today's topic. That means final BSc 5th semester. Subject is statistics and paper is 5A. Okay, in 5A, the paper title is sampling techniques and design of experiments. Okay, as usually we consider five units. In first unit is title is sampling theory, and today we discuss about the topic is basic principal steps in a sample survey. Then first of all we know about the some important definitions. These are population, sample, sample size, parameter, statistic, standard error, sampling frame and sampling distribution. సో ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ సెమిస్టర్లో మనం నేర్చుకున్నవే. ఓకే, ఆల్రెడీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో మనం ఈ నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ పాపులేషన్. సో పాపులేషన్ మనం ఎలా డిఫైన్ చేస్తాము? Okay, in a statistical investigation, the interest usually lies in the assessment of the general magnitude and the study of variation with respect to one or more characteristics relating to individuals belonging to a group. This group of individuals under study is called population or universe. Okay, the population is maybe objects, animate or inanimate, under study, and also the population is maybe finite or infinite. ఓకే, అంటే ఇక్కడ మనం పాపులేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇన్ అవర్ స్టాటిస్టికల్ పర్పస్ కోసం స్టడీ చేయడానికి, మన యొక్క స్టాటిస్టికల్ స్టడీ పర్పస్ కోసం మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ కానీ మనం వేటినైతే కన్సిడర్ చేస్తున్నామో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం ఎలా తీసుకుంటున్నామంటే పాపులేషన్ కింద డిఫైన్ చేస్తున్నాం. సో ఈ పాపులేషన్ అనేది ఎలా ఉండొచ్చు అంటున్నారు? యానిమేట్ ఆర్ ఇనానిమేట్, అండ్ ఆల్సో ఇన్ఫైనైట్ ఆర్ ఫైనైట్ అయి ఉండొచ్చు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ sample. Okay, this is also defined as a finite subset of statistical individuals in a population is called a sample. Okay, sample ni manam ela define chestunamma? It is a finite subset of statistical individuals in the పాపులేషన్. అంటే మనం ఇంతకు ముందు పాపులేషన్ ఏదైతే కన్సిడర్ చేసామో వాటి నుంచి మనం తీసుకునే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం శాంపుల్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ శాంపుల్ సైజ్. It is defined as number of individuals in a sample is called sample size. ఓకే, శాంపుల్ సైజ్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము? మనం ఇంతకు ముందు కన్సిడర్ చేసిన శాంపుల్ ఉంది కదమ్మా, ఆ శాంపుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ కంటైన్డ్, ఓకే, ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నాయో వాటి యొక్క నెంబర్ని మనం ఇక్కడ శాంపుల్ సైజ్ కింద డినోట్ చేస్తున్నాం. ఓకే, ఈ శాంపుల్ సైజ్ని మనం స్మాల్ ఎన్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, శాంపుల్ సైజ్ని స్మాల్ ఎన్ తోటి డినోట్ చేస్తాము. అండ్ అలాగే పాపులేషన్ సైజ్ని మనం క్యాపిటల్ ఎన్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? సో ఇక్కడ వరకు మనం తీసుకున్న డెఫినేషన్స్ ఏంటి? పాపులేషన్, శాంపుల్ అండ్ శాంపుల్ సైజ్. అంటే పాపులేషన్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం? మన స్టాటిస్టికల్ స్టడీ పర్పస్ కోసం, అండర్ స్టడీ పర్పస్ కోసం మనం తీసుకునే నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ పాపులేషన్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ అలాగే పాపులేషన్ సైజ్
ఓకే, అంటే మనం తీసుకునే యొక్క పాపులేషన్ కన్సిడరేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ నెంబర్ని ఇండికేట్ చేసేదే పాపులేషన్ సైజ్. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ క్యాపిటల్ ఎన్. And the next one is sample. Okay, sample is defined as finite subset of population. Okay, and the number of items in the sample is known as sample size. It is denoted by small n. Okay, next one is parameter. It is defined as statistical constants of the population is referred as parameter. అంటే స్టాటిస్టికల్ అంటే పాపులేషన్కి రిలేటెడ్గా మనం తీసుకునే స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నాము, పారామీటర్ కింద కన్సిడర్ చేస్తాము. సో వీటికి ఫర్ ఎగ్జాంపుల్స్గా కూడా మీన్, మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇలాంటి వాటిని పారామీటర్స్ కింద చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టాటిస్టిక్. Statistical measures computed from the sample observations are termed as statistic. సో ఇక్కడ స్టాటిస్టిక్ని ఎలా డిఫైన్ చేస్తున్నామమ్మా, ఇక్కడ మనం శాంపుల్ అబ్జర్వేషన్స్లో తీసుకున్న వీటి యొక్క స్టాటిస్టికల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టాటిస్టిక్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, వీటికి కూడా ఎగ్జాంపుల్స్ కింద మీన్ ఎక్స్ బార్ అండ్ వేరియన్స్ ఎస్ స్క్వేర్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ పారామీటర్కి స్టాటిస్టిక్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. పాపులేషన్ యొక్క స్టాటిస్టికల్ మెజర్స్ని ఎస్టిమేట్ చేసేది పారామీటరు అండ్ శాంపుల్ అబ్జర్వేషన్ యొక్క స్టాటిస్టికల్ మెజర్స్ని ఎస్టిమేట్ చేసేది స్టాటిస్టిక్. ఇక్కడ మనం మీన్ని జనరల్గా ఏమని ఇండికేట్ చేస్తాము, ఎక్స్ బార్ తోటి ఇండికేట్ చేస్తాము. బట్ ఇక్కడ పారామీటర్ వేలో చెప్పాలి అంటే మీన్ ఇక్కడ మనం పాపులేషన్ రిలేటెడ్ స్టాటిస్టికల్ కాన్స్టెంట్ కాబట్టి మ్యూ తోటి ఇండికేట్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనం మ్యూని 2 కన్సిడరేషన్స్లో చెప్పొచ్చు. ఓకే, అంటే దట్ ఈస్ దాని యొక్క ఇండికేషన్ అనేది మ్యూ తోటి ఇండికేట్ చేస్తాము అండ్ మీన్ ఎక్స్ బార్ తోటి ఇండికేట్ చేస్తాము. వెన్ ఇక్కడ మ్యూ అని చెప్తున్నాము అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు పాపులేషన్ అండ్ ఎక్స్ బార్ అని చెప్తున్నామంటే దట్ ఈస్ రిలేటెడ్ టు శాంపుల్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ ఈస్ స్టాండర్డ్ ఎర్రర్. The standard deviation of the sampling distribution of a statistic is known as standard error and it is simply abbreviated as S dot E. Okay, ఈ యొక్క స్టాండర్డ్ ఎర్రర్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నోన్ యాజ్ స్టాండర్డ్ ఎర్రర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ sampling frame. Okay, the sampling frame is a list of units with identification particulars or map showing the position of the sampling units. Okay, ఇది మనకి అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇది ఫ్రేమ్ అంటే ఏంటమ్మా, జనరల్గా మనకి ఇదంతా కూడా ఒక క్లోజ్డ్ పాత్ అనమాట. సో ఈ క్లోజ్డ్ పాత్లో ఇన్క్లూడ్ అయ్యున్న నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ కానీ ఆర్ ఐడెంటిఫికేషన్ పర్టిక్యులర్స్ కానీ ఆర్ మ్యాప్ షోయింగ్ పొజిషన్స్ కానీ ఈ యొక్క ఇన్క్లూడ్ అయి ఉన్న ఈ యొక్క శాంప్లింగ్ యూనిట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ మనం శాంప్లింగ్ ఫ్రేమ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇది యాజ్ యూజువల్గా ఏదో ఒక పాయింట్ కన్సిడరేషన్ మీదే మనం చెప్పట్లేదు. చూడండి ఇక్కడ డెఫినేషన్, ద శాంప్లింగ్ ఫ్రేమ్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ యూనిట్స్. సో కొన్ని లిస్ట్ ఆఫ్ యూనిట్స్ని ఇక్కడ మెజర్ చేస్తుంది అంటున్నారు. ఆ లిస్ట్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే విత్ ఐడెంటిఫికేషన్ పర్టిక్యులర్స్ అవ్వచ్చు ఆర్ మ్యాప్ షోయింగ్స్ అవ్వచ్చు అండ్ ద పొజిషన్ ఆఫ్ ది శాంప్లింగ్ యూనిట్స్. ఓకే, దీని గురించి ఇంకా మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వేలో చెప్తాను. సో ఇది జనరల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన డెఫినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ sampling distribution. So first definition చూద్దాం. The number of possible samples of size
n. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా శాంపుల్ సైజ్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము, స్మాల్ n తోటి. ఓకే, దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ సైజ్ n. ఓకే, ఈ యొక్క శాంపుల్స్ అన్నిటినీ కూడా ఎక్కడి నుంచి డ్రా చేయమంటున్నారు, పాపులేషన్, ఫైనైట్ పాపులేషన్ ఆఫ్ సైజ్ n నుంచి. ఓకే, ఇంతకుముందు కూడా చెప్పాను పాపులేషన్ యొక్క సైజ్ని మనం క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తాము అండ్ శాంపుల్స్ యొక్క సైజ్ని స్మాల్ n తోటి డినోట్ చేస్తాం. సో ఈ యొక్క పాపులేషన్ నుంచి మనం డ్రా చేసే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో దీ యొక్క టెక్నికల్ ప్రొసీజర్ని మనం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, అంటే జనరల్గా దీన్ని విత్ ఇన్ నొటేషన్లో ఎలా రాస్తామంటే NCN. ఓకే, ఇది ఐడియా ఉంది కదమ్మా. ఇక్కడ n అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, పాపులేషన్ సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఈ స్మాల్ n అనేది శాంపుల్ సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ CN తీసుకుంటున్నాము అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. అంటే మనం కన్సిడర్ చేసే ఈ యొక్క పాపులేషన్ నుంచి మనం డ్రా చేసే నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చో చూపించేదే ఈ యొక్క ఫార్మ్ NCN. ఓకే, the aggregate of the statistic consideration so obtained may be grouped into frequency distribution which is known as the sampling distribution of the statistic. ఓకే, అంటే ఈ యొక్క శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ సైజ్ n నుంచి మనం తీసుకునే నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ n ఎన్ని వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చో చెప్పే ఇండికేషన్నే మనం ఇక్కడ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాము. ఓకే, అంటే దట్ మీన్స్ ఆ టెక్నికల్ ప్రొసీజర్ని శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాము. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై NCN. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నామమ్మా టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ అని చెప్పి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ and that means stratified sampling and objectives of samplings. ఇవన్నీ మనం సిస్టమాటిక్ శాంప్లింగ్స్, కోటా శాంప్లింగ్స్, ఇలా టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ నేర్చుకుంటాం. అంటే మనం పాపులేషన్ నుంచి శాంపుల్స్ని డ్రా చేసే ప్రొసీజర్స్లో కూడా మనం సో మెనీ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని మనం ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ టెక్నికల్ ప్రొసీజర్నే మనం టోటల్గా ఇక్కడ ఏం చెప్తున్నామంటే కనుక sampling distribution. Okay, so these are the important definitions in first unit, that is population, sample, sample size, parameter, statistic, standard error and sampling frame and finally sampling distribution. Okay, next one is principal steps in construction of a sample survey. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఒక శాంపుల్ సర్వేని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి, లేకపోతే ఫాలో అవ్వాలి, శాంపుల్ సర్వే మనం కండక్ట్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనం ఏ ఏ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఒక మొత్తం మనకి 12 పాయింట్స్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఆ ఫస్ట్ 12 పాయింట్స్ ఏంటో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ద మెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ శాంపుల్ సర్వే అండర్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఓకే, మనకి జనరల్గా సర్వే అంటే ఐడియా ఉండే ఉంటుంది కదమ్మా అందరికీ. సో సర్వే అంటే ఏంటి, ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దానిని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బేస్లో డిఫరెంట్ దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ని ఫామ్ చేసుకొని డిఫరెంట్ పర్సన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని కానీ షేర్ చేసుకొని ఫైనల్గా మనకి వచ్చిన కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో వీటినంతటినీ కలిపి మనం ఒక సర్వే అని చెప్పి చెప్తాం. ఓకే, దీనికి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, మనకి రెగ్యులర్గా మనకి టీవీ న్యూస్ అవి చూస్తున్నప్పుడు శాంపుల్ పోల్స్ అని డైలీ ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటారు మనకి.
ఓకే. ఒక క్వెషన్ ఇచ్చి దీనికి యెస్, అవును అని ఎంతమంది అంటున్నారు, నో అని చెప్పి ఎంతమంది అంటున్నారు అనేది ఒకటి మనకి ఆ న్యూస్ అయ్యేంత వరకు కూడా ఆ యొక్క స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక క్వెషన్ ఇచ్చారు, దానికి పోలింగ్ చేస్తున్నారనమాట. అంటే పీపుల్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్ సర్వేని ఇక్కడ తీసుకుంటున్నారనమాట. అంటే ఆ యొక్క ఇచ్చిన క్వెషన్‌కి రిలేటెడ్‌గా ఆన్సరు పాజిటివ్‌గా ఎంతమంది ఉన్నారు, నెగెటివ్‌గా ఎంతమంది ఉన్నారు అనేది ఆ వితిన్ ఒక డ్యూరేషన్ ఆఫ్ టైమ్ పీరియడ్‌లో ఆ క్వెషన్‌కి ఎంతమంది ఆన్సర్స్‌ని పోల్ చేశారనేది ఫైనల్‌గా మనకి ఒక కన్క్లూజన్ ఇస్తారు. ఇవాళ టుడే ఇచ్చిన క్వెషన్‌లో ఇంత పర్సెంట్ యెస్ అని ఇచ్చారు, ఇంత పర్సెంట్ నో అని ఇచ్చారు. అంటే అగ్రీ ఎంతమంది అయ్యారు, డిసగ్రీ ఎంతమంది అయ్యారు అనేది. సో, ఇది సింపుల్‌గా ఒక క్వెషన్ ఫార్మాట్ ఇస్తే పోలింగ్ చేసేది. బట్ అలా కాకుండా కొన్ని శాంప్లింగ్ సర్వేస్ ఉంటాయి. అంటే దట్ మీన్స్ మన యొక్క డైలీ లైఫ్స్‌లో యూజ్ చేసే ప్రతి ప్రొసీజర్‌ని మనం బేస్ చేసుకొని కొన్ని సర్వేస్ అనేది ఫార్మ్ అప్ చేయడం జరుగుతుంది. ఓకే. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి. సో, వాళ్ళు ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి మనకి సెన్సస్ సర్వే అనేది కండక్ట్ చేస్తారు. అంటే జనాభా లెక్కలు. ఓకే. దట్ మీన్స్ అందులో సో మెనీ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఫ్యామిలీ వైజు, హౌస్ హోల్డ్ వైజు, నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే దట్ మీన్స్ ఒక ఫ్యామిలీలో మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, అడల్ట్స్ ఎంతమంది ఉన్నారు, చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ వాళ్ళ యొక్క ఏజ్, ఇన్కము అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, వాళ్ళ యొక్క హెల్త్ స్ట్రెంగ్త్స్ గురించి ఇలా డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్‌ని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని దానికి రిలేటెడ్‌గా ఇక్కడ ఒక సెన్సస్ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఓకే. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనకి ఒక సర్వే మనం అంటే ఏదైనా ఒక టాపిక్‌ని మనం సెలెక్ట్ చేసుకొని దానిని సర్వే చేసి అంటే విత్ పబ్లిక్ వ్యూలో మనం సర్వే చేసి దానికి రిలేటెడ్‌గా మనం ఫైనల్‌గా అన్ కన్క్లూజన్స్ ఇవ్వాలి అంటే గనక ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ సర్వే. ఓకే. దట్ మీన్స్ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఎయిమ్, గోల్ ఆర్ ప్రైమరీ పర్పస్. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ మనం చూజ్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? అండ్ ఈ టాపిక్‌ని మనం బేస్ చేసుకొని ఏ ఏ సబ్జెక్ట్స్ మనం గ్యాదర్ చేయాలనుకుంటున్నాము. అంటే ఇందులో మనకి ఏ ఏ ఎయిమ్స్ మనం ఇందులో మనం ఇన్వాల్వ్ చేసి వాటికి రిలేటెడ్‌గా మనం కన్క్లూజన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాము. Okay, in the first step it is defined in clear terms of the objective of the survey. ఓకే. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటి అంటే గనక మనం తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్టివ్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం ఏ పర్పస్ ఆఫ్ స్టడీ కోసం ఈ యొక్క సర్వేని మనం సెలెక్ట్ చేసుకున్నాము. అంటే దట్ టు రిలేటెడ్ టు ఆ టాపిక్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. దీనికి క్లియర్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్టివ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. అదంతా కూడా ఎలా ఉండాలంటున్నాము? క్లియర్, వెరీ క్లియర్‌గా ఉండాలి. మనం తీసుకున్న, సెలెక్ట్ చేసుకున్న టాపిక్ యొక్క రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ అనేవి వెరీ క్లియర్‌గా ఉండాలి. అండ్ వీటికి కావలసిన అవైలబుల్ సోర్సెస్ అన్నీ కూడా మనకి రిప్రజెంట్ చేయబడి ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఏంటి? అవైలబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి? మనీ, మ్యాన్ పవర్ అండ్ టైమ్ లిమిట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ద సర్వే. అంటే మనం ఒక సర్వే కండక్ట్ చేయాలి అంటే గనక దానికి సంబంధించిన మన పర్సన్స్‌ని మీట్ అవ్వాలి. ఆ యొక్క రెస్పాండెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌ని మనం తీసుకోవాలి. సో, ఇదంతా కూడా మనం ఒక దగ్గర కూర్చొని చేసే వర్క్ కాదు. సో, వేరియస్ ఫీల్డ్స్‌లోకి వెళ్ళాలి. ఆ యొక్క ఫీల్డ్స్‌లో ఉన్న నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఆ యొక్క రెస్పాండెంట్స్‌ని బట్టి ఆ యొక్క ఒపీనియన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని చేయాలి. సో, ఇదంతా జరగాలి అంటే గనక కొంత మనకి మనీ అనేది అవసరం అవుతుంది. మ్యాన్ పవర్ అంటే దట్ మీన్స్
టెక్నికల్ స్టాఫ్ కానీ లేకపోతే ఆ ట్రైన్డ్ పర్సన్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళని మనం ఇక్కడ మ్యాన్ పవర్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ టైం లిమిట్ అంటే మనం అనుకున్న టైంలోపు ఇదంతా కూడా కంప్లీట్ అవ్వాలి అంటే కనుక ఆ వితిన్ టైంలో మనం ఇదంతా కూడా ఫినిష్ చేయగలమా లేదా, ఎంత టైం టేకింగ్ అనేది మనం తీసుకోవాలి, ఇవన్నీ మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ సర్వే. Next one is defining the population to be sampled. Okay, the population, that is the aggregate of objects from which sample is chosen, should be defined in clear terms. Okay, next ఏం చేయమంటున్నారు సెకండ్ స్టెప్లో ఆ యొక్క శాంపుల్స్ మనం తీసుకునే పాపులేషన్ నుంచి శాంపుల్స్ని ఇక్కడ డిఫైన్ చేయమంటున్నారు. ఓకే, ఇదంతా కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే ఒక టాపిక్కి రిలేటెడ్గా తీసుకొని మనం దీని యొక్క సర్వే అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకుంటున్నాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ అంటే దట్ మీన్స్ ఒక ఏలూరు టౌన్ అండ్ సరౌండింగ్స్ తీసుకుంటే గనక ఇక్కడ కార్న్ కల్టివేషన్ గురించి తెలుసుకుందాం. అది మన టాపిక్ అనుకుందాం. ఓకే, కల్టివేషన్ ఆఫ్ కార్న్ అంటే మొక్కజొన్న. ఓకే, మొక్కజొన్న యొక్క కల్టివేషన్ అంటే ఎక్కడెక్కడ ఈ పంటని పండిస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తీసుకునే టాపిక్ ఏంటంటే కార్న్ కల్టివేషన్. సో ఈ కార్న్ కల్టివేషన్కి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ అనేవి చూద్దాం. అంటే ఫస్ట్ ఏం చెప్పారు, దానికి ఒక ఎయిమ్ ఆర్ గోల్ కానీ ప్రైమరీ పర్పస్ని కానీ మనం అక్కడ క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేసుకుందాం. సో ఆబ్జెక్టివ్స్ ఏం క్రియేట్ చేసుకుంటున్నామంటే ఈ యొక్క కార్న్ కల్టివేషన్ అనేది ఫార్మర్స్కి నవ్వే డేస్లో ప్రాఫిటబుల్లా కాదా అనేది ఇక్కడ నేను మెయిన్ ఆబ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో కార్న్ కల్టివేషన్ అనేది ఇక్కడ ఫార్మర్స్కి నవ్వే డేస్లో ప్రాఫిటబుల్ ఆర్ నాట్ అనేది ఇక్కడ నేను ఆబ్జెక్టివ్ కింద తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి డిఫైనింగ్ ద పాపులేషన్ టు బీ శాంపుల్డ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ శాంపుల్స్ని డిఫైన్ చేయమంటున్నారు. అంటే ఈ యొక్క కార్న్ కల్టివేషన్ మనకి ఇక్కడ ఏలూరు అండ్ సరౌండింగ్స్లో ఎక్కడైతే ఉందో వీటినన్నిటినీ కూడా మనం శాంపుల్స్ కింద తీసుకోవాలి. అంటే ఆ కార్న్ కల్టివేట్ చేసే ఫార్మర్స్ని మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని తీసుకుంటేనే కదా మన తీసుకున్న సర్వేకి రిలేటెడ్గా ఆ యొక్క ఒపీనియన్స్ అన్నీ మనం గ్యాదర్ చేయగలం. సో అందుకని ఏం చేయాలంటే ఈ యొక్క కార్న్ కల్టివేషన్ అనేది జరిగే దట్ మీన్స్ ఆ యొక్క ఫార్మర్స్ ఎక్కడెక్కడ ఉన్నారనేది వాళ్ళని మనం శాంపుల్స్ కింద తీసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సింది ఏంటంటే డిఫైనింగ్ ద పాపులేషన్ టు బీ శాంపుల్డ్ అంటున్నారు. అంటే మనకి ఎక్కడైతే కార్న్ కల్టివేషన్ జరిగే ఏరియాస్ ఉన్నాయో, సో యాక్చువల్గా ఇలాంటి కార్న్ కల్టివేషన్ అంటే విలేజెస్లోనే ఫామ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఏలూరు సరౌండింగ్లో ఉన్న నియర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ పాపులేషన్ కింద కన్సిడర్ చేస్తే సో వాటిలోంచి ఆ విలేజెస్లోంచి కొంతమంది నెంబర్ ఆఫ్ కార్న్ కల్టివేషన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రెస్పాన్సెస్ అన్నిటినీ కూడా మనం గ్యాదర్ చేయాలి. సో అంటే ఇక్కడ పాపులేషన్ అనేది కార్న్ కల్టివేట్ చేసే నెంబర్ ఆఫ్ విలేజెస్ అన్ని పాపులేషన్ కింద తీసుకుంటాము. అండ్ శాంపుల్స్ అనేవి ఎవరు వస్తారు, కార్న్ కల్టివేట్ చేసే యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం శాంపిల్స్ కింద తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ద ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. The population must be capable of division into sampling unit or purpose of sample selection. The sampling units must cover the entire population and there must be distinct and non-overlapping. For example, socio-economic study for selecting people in a town. The sampling unit might be an individual person, a family, a household, or block in a
లొకాలిటీ. సో దట్ మీన్స్ ఇక్కడ ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్ని ఎలా మెజర్ చేస్తున్నామంటే మనం తీసుకున్న టాపిక్కి రిలేటెడ్గా ఇక్కడ మనం పాపులేషన్ని మెజర్ చేసాం. అంటే ఏంటి, కార్న్ కల్టివేషన్ ఇన్ ఏలూరు టౌన్ అంటున్నాం అంటే దానికి రిలేటెడ్గా కార్న్ కల్టివేట్ అయ్యే ఆ యొక్క నియర్ విలేజెస్ అన్నిటినీ తీసుకున్నాం. అంటే ఈ యొక్క ఏలూరు సరౌండింగ్స్ దాటి మనం వెళ్ళట్లేదు. అంటే వీటినన్నిటినీ కూడా ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఎక్కడ వరకు మాత్రమే మనం ఈ యొక్క సర్వేని కండక్ట్ చేయాలి అండ్ ఏ ఏ ఏరియాస్ వరకు అంటే కొన్ని లిమిట్స్ వరకు చూజ్ చేసుకుంటున్నాము. ఆ ఏరియాస్ దాటి మనం ఇంకా వెళ్ళకూడదు అనమాట. సో ఇలాగ మన యొక్క సర్వే పర్పస్ కోసం అవసరమయ్యే శాంప్లింగ్ యూనిట్స్ అన్నిటినీ మెజర్ చేసే వాటినన్నిటినీ కూడా రిలేటెడ్ టు శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనం కొంత పర్టిక్యులర్ ఒక ఏరియా వరకు కానీ లేకపోతే ఒక పర్టిక్యులర్ ప్లేస్ వరకు మాత్రమే కానీ ఇక్కడ తీసుకుని కన్సిడర్ చేస్తే వీటినన్నిటినీ కూడా మనం ఫ్రేమ్లోకి మనం మెజర్ చేసినట్టు అనమాట. సో దీన్ని ఇక్కడ ఏమంటున్నామంటే ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ units. Okay, and next one is data to be collected. Okay, అంటే ఇక్కడ ఫస్ట్ మనం టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాము, దానికి రిలేటెడ్గా ఆబ్జెక్టివ్ని సెలెక్ట్ చేసేసుకున్నాము, నెక్స్ట్ శాంపుల్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలనే పాపులేషన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాము, అండ్ ఫైనల్గా ఫ్రేమ్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ మ్యాప్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఏవే ప్లేసెస్ కవర్ అవ్వాలి అనే దాన్ని కూడా ఇక్కడ ఫ్రేము అండ్ శాంప్లింగ్ యూనిట్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే డేటా కలెక్ట్ చేయాలి. డేటా టు బి కలెక్టెడ్. ఓకే, ద డేటా షుడ్ బి కలెక్టెడ్ కీపింగ్ ఇన్ వ్యూ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సర్వే. The tendency should not be to collect too many data. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా, డేటా కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసే డేటా మనకి దేనికి రిలేటెడ్గా ఉండాలి, మనం కన్సిడర్ చేసే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ సర్వేకి రిలేటెడ్గా ఉండాలి. అంటే దానిని మనం బేస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చనైర్ అంటే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. అంటే మనం తీసుకున్న ఆబ్జెక్టివ్ కన్సిడరేషన్ ఒకటి అండ్ మనం ఫైనల్గా కలెక్ట్ చేసే డేటా ఒకటి ఒక వ్యూలో ఉండకూడదు కదా. మనం కలెక్ట్ చేసే డేటా వ్యూ అంతా దేనికి రిలేటెడ్గా ఉండాలి, మనం తీసుకునే సర్వే యొక్క ఆబ్జెక్టివ్కి రిలేటెడ్గా ఈ యొక్క డేటా అనేది కలెక్ట్ చేసే విధంగా ఉండాలి. సో దానికోసం ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం క్వశ్చనైర్ ఆర్ షెడ్యూల్ని ఫామ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ద క్వశ్చనైర్ ఆర్ షెడ్యూల్ అంటున్నాం. ఓకే, ఇందులో మనకి మెయిన్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే క్వశ్చనైర్ ఆర్ షెడ్యూల్. ఈ టూ మెథడ్స్ని మనం బేస్ చేసుకుని డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మనం క్వశ్చనైర్ గురించి ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ సెమ్లో ప్రైమరీ డేటాని కలెక్ట్ చేయడానికి గల మెథడ్స్ ఏంటి అంటే కనుక అందులో మనకి డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇండైరెక్ట్ ఓరల్ ఇన్వెస్టిగేషను, క్వశ్చనైర్ మెథడు, షెడ్యూల్స్, ఇలాగా డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకున్నాం. అందులో క్వశ్చనైర్ గురించి చదువుకున్నాం. క్వశ్చనైర్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఇట్ ఈజ్ ఏ సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ త్రూ ఆబ్జెక్టివ్స్. మనం ఆబ్జెక్టివ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానికి రిలేటెడ్గా కొన్ని నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుని దాన్ని ఒక కాపీ ప్రింట్ తీసుకుంటే కనుక దీన్నే మనం క్వశ్చనైర్ కింద కన్సిడర్ చేస్తాము. ఆర్ షెడ్యూల్ అన్నా కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. బట్ క్వశ్చనైర్ అయితే ఏంటి, దాన్ని మనం ఫామ్ అప్ చేసే ప్రొసీజర్ వేరుగా ఉంటుంది. షెడ్యూల్స్ అంటే కనుక ఎవరైతే ఇంటర్వ్యూయర్ ఉంటారో వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి రెస్పాన్సెస్ దగ్గర నుంచి ఆన్సర్స్ని ఆర్ ఒపీనియన్స్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఈ క్వశ్చనైర్ అంటే డైరెక్ట్గా పర్సన్ని ఇన్వెస్టిగేట్ చేయడం ద్వారా కానీ త్రూ మెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే ఆ క్వశ్చన్స్ వేరే ఆ పర్సన్ని ఎక్కడైనా ఉంటే కనుక ఆ యొక్క పర్సన్ని ఏ విధంగా అయినా ఇంటరాక్ట్ అయ్యి ఆ యొక్క రెస్పాన్సెస్ అవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చనైర్ ఆర్ షెడ్యూల్. నెక్స్ట్ వన్ ఈజ్
మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తాము, క్వశ్చనైర్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలి. సో ఈ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్లో మనం ఫాలో అయ్యే మెథడ్స్ అగైన్ 2 మెథడ్స్ని ఫాలో అవుతాం. చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెయిల్డ్ క్వశ్చనైర్ మెథడ్. ఓకే, ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏం చేస్తాము, ఆ యొక్క ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో అంటే దట్ మీన్స్ ఆ యొక్క ఇండివిజువల్స్ని మనం పర్సనల్గా మీట్ అయ్యి ఆ యొక్క క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళని ఫిల్ చేయమని చెప్పడం కానీ, లేకపోతే మనమే ఆ క్వశ్చన్స్ని 1 by 1 అడిగి వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని ఫిల్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ పర్సన్ని మీట్ అయ్యి వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే మెయిల్డ్ క్వశ్చనైర్ మెథడ్ అంటున్నాం. అంటే ఏం చేస్తాం ఇక్కడ ఈ మెథడ్లో క్వశ్చనైర్ని మనం మెయిల్ ద్వారా ఇండివిజువల్స్కి సెండ్ చేసి వాళ్ళని మనం ఫిల్ చేయమని అడిగి అండ్ అది మళ్ళీ మనకి బైబ్యాక్ రిటర్న్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళు చేసిన ఆన్సర్స్, చేసిన ఒపీనియన్స్ ఆర్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నెక్స్ట్ మన యొక్క సర్వే పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ ఆ యొక్క డేటాని కలెక్ట్ చేయడానికి 2 మెథడ్స్ని ఫాలో అవుతున్నాం. ఏంటది, ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెయిల్డ్ క్వశ్చనైర్ మెథడ్. ఇంటర్వ్యూ మెథడ్లో ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా మనం పర్సన్ని మీట్ అయ్యి ఓకే హౌస్ టు హౌస్ హోల్డ్ సర్వే ద్వారా కానీ లేకపోతే ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ని మనం మీట్ అయ్యి వాటికి మనకి రిలేటెడ్గా ఆబ్జెక్టివ్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ కూడా వాళ్ళని అడిగి లేకపోతే వాళ్ళు ఫిల్ చేయమని చెప్పి ఇచ్చి ఆ యొక్క రెస్పాన్సెస్ అంతటిని అంటే దట్ మీన్స్ ఆ యొక్క డేటాని అంతటినీ కూడా మనం గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్ ఇంకొక అదర్ మెథడ్ ఏంటంటే మెయిల్డ్ క్వశ్చనైర్ మెథడ్. అంటే మనకి ఆ యొక్క పర్సన్ మనకి దగ్గరలో అందుబాటులో లేడు అని అనుకుంటే కనుక ఈ యొక్క క్వశ్చనైర్ని ఆ పర్సన్కి మెయిల్ చేసి దాని ద్వారా వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని ఫిల్ చేసి మళ్ళీ బైబ్యాక్ రిటర్న్ ఇస్తే కనుక ఆ యొక్క రెస్పాన్సెస్ అన్నిటినీ కూడా మనం కన్సిడర్ చేయడం. ఓకే, సో ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాము, కార్న్ కల్టివేషన్ గురించి చెప్తున్నాం. సో ఇక్కడ కార్న్ కల్టివేషన్కి రిలేటెడ్గా క్వశ్చనైర్లో మనం క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేయాలి. సో కార్న్ కల్టివేషన్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ ఏకర్స్లో కార్న్ని కల్టివేట్ చేస్తున్నారు అండ్ వాటికి మెయిన్ సోర్సెస్ అంటే వాటర్ కానీ ఎయిర్ కానీ సాయిల్ ఆఫ్ ది ల్యాండ్ కానీ అండ్ ఇలాంటివన్నీ అవసరమయ్యేవన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయా లేదా. నెక్స్ట్ అలాగే ఆ యొక్క కార్న్ కల్టివేషన్ అంటే ఫైనల్ ఈల్డ్ని వాళ్ళు గెయిన్ చేయడానికి ఎలాంటి పెస్టిసైడ్స్ ఆర్ కెమికల్స్ వాడుతున్నారు అండ్ అలాగే లేకపోతే న్యాచురల్గా యూజ్ అయ్యే వాటిని ఫాలో అవుతున్నారా, న్యాచురల్ మెథడ్స్ ద్వారా వాటిని కల్టివేట్ చేయడం జరుగుతుందా. అండ్ వీటన్నిటికి అంటే దట్ మీన్స్ ఆ యొక్క కల్టివేషన్కి రిలేటెడ్గా ఉండే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మనం 1 by 1 క్రియేట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఓకే, అండ్ అలాగే గవర్నమెంట్ యొక్క ప్రొసీజర్స్ అంటే వాళ్ళకి వచ్చే దట్ మీన్స్ ఇప్పుడు ఫార్మర్స్కి ఎంతో కొంత వాళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. సో అలాంటివన్నీ జరుగుతున్నాయా లేదా అండ్ కొన్ని నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ రిలేటెడ్ బ్యాంక్స్ అయితే వాళ్ళకి లోన్స్ అవి క్రాప్ లోన్ అంటారు. సో ఇలాంటి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో అలా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందా లేదా, వాళ్ళకి రేట్ అనేది ఎలా ఉంటుంది, ఇయర్లీ ఎన్ని నెంబర్ ఆఫ్ పంటలు అనేవి వాళ్ళు వేస్తారు, సో ఫైనల్గా దీని ద్వారా వాళ్ళకి ప్రాఫిటబుల్ ఉంటుందా లేదా. సో అంటే దట్ మీన్ ఈ కార్న్ కల్టివేషన్కి రిలేటెడ్గా ఉన్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ మనం ఫ్రేమ్ చేసుకునే యొక్క క్వశ్చనైర్స్ అన్నిటినీ కూడా వీటిని యూజ్ చేసుకొని డేటాని కలెక్ట్ చేయాలి. సో ఆ డేటాని కలెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఉన్న 2 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని ఫాలో అవుతాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఫస్ట్ మెథడ్నే ఫాలో అవ్వడం జరుగుతుంది, ఇంటర్వ్యూ మెథడ్. అంటే ఇక్కడ మనం తీసుకునే శాంపుల్స్ ఫార్మర్స్ కాబట్టి
వాళ్ళకి క్వశ్చన్స్ని మెయిల్ చేయడం ఈ ప్రొసీజర్ కాదు. మనం ఫాలో అయ్యేది ఏం చేస్తాము, ఇంటర్వ్యూ మెథడ్. అంటే డైరెక్ట్గా ఆ యొక్క పర్సన్ని మీట్ అయ్యి ఓకే ఫామ్ ఫిల్ చేయమని చెప్పి ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని వాళ్ళకి ఇవ్వడం. ఓకే వాళ్ళు ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ అయితే కనుక 1 by 1 ఆ క్వశ్చన్స్ని మనమే చదివి వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ మనం ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నాన్ రెస్పాండెంట్స్. ఓకే అంటే దట్ మీన్స్ ఇక్కడ నాన్ రెస్పాండెంట్స్ అని ఎవరిని అంటామంటే ఇన్కంప్లీట్నెస్ ఆన్సర్స్. అంటే మనం ఇక్కడ కండక్ట్ చేసే సర్వే యొక్క ఒపీనియన్స్ని మనం తీసుకున్న శాంపుల్స్, అంటే ఇక్కడ మనం తీసుకున్న కొంతమంది నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం అంటున్నాం. సో అందరూ కూడా దీనికి కంపల్సరీ ఆన్సర్ చేయాలన్న కండిషన్ ఏమీ లేదు. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇచ్చిన సర్వేని మాకు తెలియదని చెప్పో, లేకపోతే ఇప్పుడు మాకు టైం లేదని చెప్పో, లేకపోతే కొన్ని ఆన్సర్స్ చెప్పి మిగిలినవి ఇవ్వకపోవడం, అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అనమాట. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న రెస్పాండెంట్స్ ఆ ప్లేసెస్లో అవైలబుల్గా లేకపోయినా, లేకపోతే అతను ఆన్సర్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినా, అండ్ అలాగే కొంత ఇన్ఫర్మేషన్, అంటే కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని స్కిప్ చేసేస్తూ వెళ్ళారనుకోండి. సో ఈ యొక్క ఇన్వెస్టిగేటరు డీల్ చేసిన యొక్క రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా మనం ఇక్కడ ఏం చెప్తామంటే నాన్ రెస్పాండెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్. ఓకే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్స్, అంటే దట్ మీన్స్ మన సర్వేకి రిలేటెడ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని మనం కన్సిడర్ చేయాలి అనేది ఫస్ట్ మనం ముందుగానే, అంటే మన యొక్క పాపులేషన్ సర్వే టాపిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ పాపులేషన్ని మనం బేస్ చేసుకొని ఆ యొక్క శాంపుల్స్ని కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని కూడా ముందుగానే ఇక్కడ మనం డిజైన్ చేసుకొని ఉంచుకుంటాం అనమాట. సో దీన్నే ఇక్కడ ఏమంటున్నామంటే సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్. అంటే దట్ మీన్స్ మనం తీసుకున్న రిలేటెడ్ టాపిక్ సర్వేని మనకి బేస్ చేసుకొని వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ దట్ టు పాపులేషన్ అండ్ శాంపుల్స్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ శాంపుల్ డిజైన్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ అంటున్నాం. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ అంటే మనం ఏ ఏరియాస్లో ఈ యొక్క డేటాని మనం కలెక్ట్ చేయాలి. సో వెదర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క కార్న్ కల్టివేషన్ అనేది రిలేటెడ్ టు కొన్ని ఏలూరు సరౌండింగ్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ విలేజెస్ దగ్గర మనకి ఇన్క్లూడ్ అయి ఉంటాయని చెప్పుకున్నాం. సో అలా మనకి ఈ యొక్క ఫీల్డ్ వర్క్ ఏ విలేజెస్కి వెళ్ళి మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి అనే దాన్ని ఇదంతా కూడా ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. ఓకే దట్ ఈస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రీ టెస్ట్. ప్రీ టెస్ట్ అంటే ఏంటంటే మనం కండక్ట్ చేసే సర్వే ఏదైతే ఉందో దానికి ముందుగానే మనం తక్కువ నెంబర్, అంటే కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని తీసుకొని దాని ద్వారా మనం ఇక్కడ టెస్ట్ని కన్సిడర్ చేస్తాము. సో దీన్ని మనం ప్రీ టెస్ట్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్న్ కల్టివేషన్ గురించి నేను ఏం చేశానంటే ముందుగానే పాపులేషన్ అంతా ఫిక్స్ చేసేసుకున్నాను. ఒక 4 or 500 శాంపుల్స్ కావాలి నాకు డిఫరెంట్ విలేజెస్ నుంచి ఈ కార్న్ కల్టివేషన్ చేసే ఫార్మర్స్ నుంచి. నేను ఇదంతా కూడా ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకున్నాను. బట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 500 శాంపుల్స్ తోటి యొక్క సర్వే కండక్ట్ చేయడానికి ముందుగా ఒక ప్రీ టెస్ట్, అంటే నేను కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ విలేజెస్లోంచి ఒక్కొక్క విలేజ్ నుంచి కొన్ని తక్కువ లిమిటెడ్ నెంబర్లో మనం ఇక్కడ శాంపుల్స్ని తీసుకొని, అంటే ఒక్కొక్క విలేజ్కి వచ్చి ఒక 10 or 15 మెంబర్స్, ఒక టోటల్గా ఒక
అబౌవ్ 60 శాంపిల్స్ అంటే బిలో 100 శాంపిల్స్ తోటి నేను ఒక ప్రీ టెస్ట్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. సో దీని ద్వారా మనకి యూజ్ ఏంటి అంటే గనక, అంటే ఈ ప్రీ టెస్ట్ ద్వారా మనకి యూజ్ ఏంటి అంటే గనక, మనం తీసుకున్న ఈ యొక్క సర్వేకి రిలేటెడ్గా మనం తీసుకున్న లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ కూడా రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే, అండ్ దట్ టు అండ్ ఇంకా మనం ఏవైనా ఆ క్వశ్చనైర్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే, అంటే దట్ మీన్స్ ఏవైనా కూడా ఇంకా ఎఫెక్టివ్గా అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఈ ప్రీ టెస్ట్ కన్సిడర్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు, మనం తీసుకున్న టాపిక్ అనే దానికి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ ముందుగానే మనం ఎజ్యూమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఎఫెక్టివ్గా మనం క్వశ్చనైర్ని ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏవైనా క్వశ్చనైర్స్లో ఉన్న మోడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా మనం రెక్టిఫై చేసుకోవడానికి కానీ, కరెక్షన్స్ చేసుకోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ప్రీ టెస్ట్. నెక్స్ట్ సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇప్పటి వరకు మనం డేటాని కలెక్ట్ చేసాం. సో ఆ డేటాని కలెక్ట్ చేసిన తరువాత నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి అంటే డేటాని అనలైజ్ చేయాలి. డేటాని అనలైజ్ చేయడం అంటే ఏంటి, సమ్ స్క్రూటినీ కానీ, ఎడిటింగ్ కానీ, అండ్ ఆ యొక్క డేటాను అంతటినీ కూడా డిఫరెంట్ టేబులేషన్స్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ కొన్ని మనకి ఉన్న స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ టెక్నిక్స్ని యూజ్ చేసి డేటాని అనలైజ్ చేయాలి. అండ్ ఫైనల్గా కన్క్లూజన్స్ అండ్ రిపోర్ట్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని అంతటినీ మనం ఇక్కడ 11th పాయింట్లో చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూటినీ అండ్ ఎడిటింగ్ ఆఫ్ ద డేటా. స్క్రూటినీ అండ్ ఎడిటింగ్ ఆఫ్ ద డేటా అంటే ఏంటంటేనమ్మా, మనకి ఇక్కడ క్వశ్చనైర్లో కొన్ని డిస్క్రిప్టివ్ వేలో ఉండొచ్చు ఆన్సర్స్, లేకపోతే కొన్ని మనకి మల్టిపుల్ చాయిస్ వర్డ్ బేస్లో ఉండొచ్చు, అండ్ కొన్ని న్యూమరికల్ నెంబర్స్లో ఉండొచ్చు. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యి ఉంటుంది డేటా. సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డేటాని మనం ఎడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎడిటింగ్ అంటే ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఒకే ఫార్మాట్లోకి మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒకే ఫార్మాట్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ మనం కోడింగ్. సో వీటినన్నిటినీ కూడా అంటే మనకి ఉన్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఒక కోడింగ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం ఫర్దర్గా అదర్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ చేస్తాము. అక్కడ మనం శాంప్లింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి, అంటే దట్ మీన్స్ ఒక SPSS అనే మెథడ్ ద్వారా మనం వీటినన్నిటినీ చేస్తున్నప్పుడు ఎలా ఎడిట్ చేస్తాము డేటా అనేది అక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కలెక్ట్ చేసిన డేటాని ఎడిటింగ్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ వేలో ఉన్న ఆన్సర్స్ అన్నిటినీ కూడా ఒకే స్క్రిప్ట్, అంటే దట్ మీన్స్ న్యూమరికల్ వేలోకి మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎడిటింగ్ ఆఫ్ ద డేటా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టేబులేషన్ ఆఫ్ డేటా. అంటే మనం కన్సిడర్ చేసిన డేటా ఏదైతే ఉందో, అంటే దట్ మీన్స్ కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో వీటినన్నిటినీ కూడా డిఫరెంట్ టేబులర్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఆ డిఫరెంట్ టేబులర్ ఫామ్స్ ఏంటంటే, సపోజ్ మనం ఒక 500 పీపుల్స్ని మనం సర్వే చేసి ఇన్ఫర్మేషన్ డేటా అంతా కలెక్ట్ చేసాం అనుకుందాం. ఓకే, అయితే మనం కలెక్ట్ చేసిన ఆ యొక్క సర్వేలో మేల్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు, ఫీమేల్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు. సో ఇలా వీటినన్నిటినీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవడం అనమాట. అంటే ఈ 500 శాంపుల్స్లో మేల్స్ ఎంతమంది ఉన్నారు అండ్ అలాగే ఫీమేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక టేబులేటెడ్ డేటా. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్, ఓకే, దీన్ని డిగ్రీ, 10th, ఇంటర్, PG ఇలా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి.
సో మనం తీసుకున్న ఈ 500 నెంబర్ ఆఫ్ శాంపుల్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10th డిగ్రీ అండ్ పీజీ అండ్ అబవ్ ఇలా క్వాలిఫికేషన్, అండ్ అలాగే ఏజ్ వైజ్, ఓకే, దట్ మీన్స్ లెస్ దాన్ 25 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఈ 500 శాంపుల్స్లో, ఓకే, 25 to 30 ఎంతమంది ఉన్నారు, 30 to 40 ఎంతమంది ఉన్నారు, 40 to 50, 50 అండ్ అబవ్, ఇలాగా మనం కలెక్ట్ చేసిన డేటానంతటినీ కూడా మనం అక్కడ కన్సిడర్ చేసిన డిఫరెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క క్వశ్చనరీ ఫార్మాట్ని కూడా మనం బేస్ చేసుకొని ఆ యొక్క డేటానంతటినీ కూడా డిఫరెంట్ టేబులర్ రిప్రజెంటేషన్స్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ టేబులేషన్ ఆఫ్ డేటా. నెక్స్ట్ స్టాటిస్టికల్ అనాలిసిస్, అంటే ఇక్కడ మనం కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయాలి. అంటే ఇందులో మనం డిఫరెంట్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం తీసుకున్న ఆబ్జెక్టివ్స్, అంటే మన టాపిక్ రిలేటెడ్ సర్వే ఏదైతే ఉందో దాని కన్సర్న్డ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదమ్మా, ఆ ఆబ్జెక్టివ్స్కి రిలేటెడ్గా మనం డిఫరెంట్ టెస్ట్లు చేయడం అనేది జరుగుతుంది. సో ఆ టెస్ట్లన్నీ ఎలా ఉంటాయి, స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటున్నాం. అంటే సమ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ కానీ స్టాటిస్టికల్ ప్రొసీజర్స్ని కానీ మనం బేస్ చేసుకొని మన ఆబ్జెక్టివ్కి రిలేటెడ్గా డిఫరెంట్ కన్క్లూజన్స్ రిపోర్ట్స్ డ్రా చేయడానికి వీలుగా మనం చేసే టోటల్ స్టాటిస్టికల్ టెస్ట్లన్నీ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కలిపి ఇక్కడ ఏమంటామంటే ఆ ప్రొసీజర్ని అంతటినీ కూడా స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రిపోర్టింగ్ అండ్ కన్క్లూజన్. దట్ మీన్స్ ఫైనల్లీ ఏం చేస్తాం, మనం అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత మన ఆబ్జెక్టివ్కి రిలేటెడ్గా రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్గా కన్క్లూజన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ 12th వన్ ఈస్ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫర్ ఫ్యూచర్ సర్వేస్. ఓకే, అంటే దట్టు ఇన్ ఫ్యూచర్లో మనకి వీటి మీద రిలేటెడ్గానే సర్వేస్ ఏమైనా కండక్ట్ చెయ్యాలి అంటే కనుక ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు మనం ప్రజెంట్లో మనం చేసిన సర్వే ఎలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనే దానికి రిలేటెడ్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోవడానికి దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్లో ఇదే సేమ్ టాపిక్ మీద రిలేటెడ్గా సర్వేస్ చేయాలి అని అనుకుంటే కనుక ఇన్ ప్రీవియస్లో ఇక్కడ మనం చేసిన సర్వేస్ని బేస్ చేసుకుని కొంత ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి రిలీజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. ఓకే, సో ఇక్కడ మనం ఒక శాంపుల్ సర్వేని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కనుక ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇవి మనం టుడే డిస్కస్ చేసుకున్న క్లాసు. ఫస్ట్ కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ, అంటే దట్ మీన్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ సర్వే, డిఫైనింగ్ ద పాపులేషన్ టు బి శాంపుల్డ్, ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్, కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ క్వశ్చనైర్ అండ్ షెడ్యూల్డ్ మెథడ్, and method of collecting data information law, interview and mailed questionnaire method. Next one is non-respondents, selection of proper sampling design, organization of field work, pre-test, and finally summary and analysis of the data and information gained for future surveys. ఓకే, ఈ 12 స్టెప్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకొని ఏ స్టాటిస్టికల్ శాంపుల్ సర్వే కలెక్ట్ చేయాలన్నా కూడా ఈ 12 స్టెప్స్ని ఫాలో అవుతూనే మనం సర్వేని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.